హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం అడో ఫోటోషాప్లో డిజిటల్ ఆయిల్ పెయింటింగ్ ఎలా చేస్తారో నేర్చుకుందాం. హే గైస్, మీలో ఎవరైనా ఫోటోషాప్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారా? సో గైస్, మనమైతే ఫోటోషాప్ అనేది కంప్లీట్ కోర్స్ తెలుగులో లాంచ్ చేయడం అయితే జరిగింది. అది కూడా జస్ట్ 999కి మాత్రమే. సో ఈ కోర్స్ అనేది ఎలా పర్చేస్ చేయాలనేది కంప్లీట్ వీడియో అయితే ఒకటి చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పింక్ చేశాను. హౌ టు పర్చేస్ ఫోటోషాప్ అని ఉంటుంది. అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేసి పెడతాను ఆ వీడియో. సో ఆ వీడియో పైన క్లిక్ చేసుకున్నట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయన్నమాట, ఎలా పర్చేస్ చేయాలని. సో అక్కడ నుంచి మీరు ఈజీగా ఫోటోషాప్ అనేది పర్చేస్ చేసి కంప్లీట్గా నేర్చుకోవచ్చు. సో గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో దానికోసం ముందుగా మనం ఫస్ట్ ఏదైతే ఫోటోని ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోటోని అయితే ఫోటోషాప్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. ఓకే, వన్స్ ఒకసారి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకున్న తర్వాత ఇందులో మనం అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవాలన్నమాట. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఇక్కడ లెవెల్స్ అని ఉంది కదా, ఇదైతే తీసుకుందాం. తీసేసుకొని ఇక్కడ మనం ఇలా లెఫ్ట్కి రైట్కి డ్రాగ్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ చేంజ్ అనేది కనిపిస్తుంది, చూడొచ్చు. సో మనం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ మనం ఫేస్ పైన చాలా మెయిన్గా ఫోకస్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇదంతా మొత్తం అంతా ఇదంతా షాడో ఏరియా, అది వచ్చేసి మొత్తం అంతా హైలైటెడ్ ఏరియా అనమాట. సో రెండింటిని మనం ఈక్వల్గా మ్యాచ్ అయ్యే విధంగా సెట్ చేసేసుకొని అప్పుడు మనం ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కొంచెం ఇక్కడ లైటింగ్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇక్కడ నుంచి కర్వ్స్ అని ఉంది కదా, ఇదైతే తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకుంటాను. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనం బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ అని ఉంది కదా, ఇందులో నుంచి మనం కొద్దిగా కాంట్రాస్ట్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. సమ్వేర్ అరౌండ్ 5 అలా. బ్రైట్నెస్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయితే చేసుకుందాం, సమ్వేర్ అరౌండ్ 3. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసామంటే ఈ మూడింటిని మనం ఒక గ్రూప్లోకి అయితే యాడ్ చేసుకుందాం. ఇవి వచ్చేసి మనకు ఎఫెక్ట్స్ అనమాట. ఓకే, ఈ ఎఫెక్ట్స్ అనేవి మనకు కింద ఉన్న ఇమేజ్లకి అప్లై అవుతాయి అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ మనం ఇమేజ్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట. సో క్విక్ సెలెక్షన్ టూల్తోని ఇక్కడ సెలెక్ట్ సబ్ అని క్లిక్ చేసుకుంటాను, మనకి ఇక్కడ సెలెక్ట్ అవుతుంది అనమాట. సో వన్స్ ఒకసారి ఇలా సెలెక్ట్ అయిపోయిన తర్వాత సెలెక్షన్ అంతా పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలన్నమాట మనం ఇక్కడ. సో ఎక్కడైతే మిస్ అవుతుందో అది మనం కొంచెం నీట్గా సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేసుకోవాలి. సో ఓవరాల్ సెలెక్షన్ అంతా ఓకే అనుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ అండ్ మాస్క్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ అవ్వాలి. మనకు సెలెక్షన్ అనేది ఇలా వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి కిందికి స్క్రోల్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ డీకంటామినేట్ కలర్స్ అని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకొని న్యూ లేయర్ విత్ లేయర్ మాస్క్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకొని ఒక పైన క్లిక్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ ఒక న్యూ లేయర్ మాస్క్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఎఫెక్ట్స్ అన్ని కూడా మనం చూసుకున్నట్లయితే కింద ఉన్న ఇమేజెస్కి అప్లై అవుతాయి అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఈ లేయర్ని ఒక కాపీ అయితే చేసుకోవాలి. సో సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నట్లయితే ఒక కాపీ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఒరిజినల్ది హైడ్లో పెట్టేసుకొని ఏదైతే కాపీ చేసుకున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మనం కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకు అది ఒక స్మార్ట్ ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో వన్స్ ఒకసారి అలా కన్వర్ట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఫిల్టర్లోకి వెళ్తే మనకి ఇక్కడ షార్పెన్ అని ఉంటుంది, ఇక్కడ నుంచి మనకు అన్షార్ప్ మాస్క్ అని ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ కొంచెం షార్పింగ్ అయితే చేసుకుంటాం అనమాట. సో ఎందుకంటే మనకి ఇక్కడ ఇమేజ్లో డీటెయిల్స్ అనేటివి క్లియర్గా కనిపించడానికి కొంచెం మనం షార్పింగ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఇలా షార్పింగ్ అనేది యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు డిజిటల్ ఆయిల్ పెయింటింగ్ అనేది స్టార్ట్ చేసుకుందాం. సో దానికోసం ముందుగా మనం యూజ్ అయ్యే బ్రష్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ స్మర్చ్ టూల్ అని ఉంది కదా, ఈ టూల్ అయితే వాడతాం డిజిటల్ ఆయిల్ పెయింట్కి. సో ఇక్కడ మనకు ఏం చేస్తామంటే స్మర్చ్ టూల్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ నుంచి మనం బ్రషెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం. విండోస్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ బ్రషెస్ అని ఉంటుంది, ఇది ఓపెన్ చేసుకుంటే మనకు బ్రషెస్ బార్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనకు బ్రషెస్ అనేటివి కనిపిస్తాయి అనమాట. సో ఇందులో మనకు డిజిటల్ ఆయిల్ పెయింటింగ్ కోసం అని చెప్పి మనం సపరేట్గా ఒక డిజిటల్ ఆయిల్ పెయింటింగ్ బ్రషెస్ అనేవి ఇన్స్టాల్ చేసుకుంటాం అనమాట. సో ఒకవేళ మీ దగ్గర కనుక ఈ డిజిటల్ ఆయిల్ పెయింటింగ్ బ్రషెస్ లేకపోతే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకున్నాక ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో దానికి కూడా ఒక సపరేట్ వీడియో ఉంటుంది, ఆ వీడియో కూడా చూడండి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో అందులో ప్రొసీజర్ ఉంటుంది. సో వన్స్ ఒకసారి మీరు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేసేసుకున్న తర్వాత మీకు ఇక్కడ డిజిటల్ పెయింటింగ్ ఆల్ బ్రష్ అని ఒకటి ఫోల్డర్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డిజిటల్ ఆయిల్ పెయింటింగ్ బ్రషెస్ అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనకు ఫేస్ అనేది స్మర్జ్ చేసుకోవడానికి ఫస్ట్ మనకి ఇక్కడ ఈ బ్రష్ ఉంది కదా, దీని అయితే సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సెలెక్ట్ చేసుకొని దీని స్ట్రెంత్ అనేది ఇక్కడ మనం సమ్వేర్ అరౌండ్ 38 అలా పెట్టేసుకొని సింపుల్గా మనం ఇక్కడ స్మూతింగ్ అయితే స్టార్ట్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట, మనం ఎక్కడైతే స్మూత్ చేస్తున్నామో ఆ ఏరియా అంతా మనకు స్మర్జ్ అవుతుంది.
ఇక్కడ కార్నర్కి వచ్చేసరికి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫర్ సపోజ్ ఇట్లా ఇట్లా స్మూతింగ్ చేస్తుంటే ఇక్కడ మనకు షేప్ అవుట్ అవుతుంది అనమాట. అట్లా కావద్దంటే మనం ఏం చేయాలంటే కీబోర్డ్లో కంట్రోల్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ ఇక్కడ లేయర్ యొక్క థంబ్నెయిల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకుంటే మనకి ఇలా సెలెక్షన్ అవుతుంది. సో సెలెక్షన్ అయిన తర్వాత మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో అలా సెలెక్షన్ దాటి వెళ్ళదన్నమాట. సో దాని లోపలనే ఉండిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం కార్నర్ వచ్చేసరికి షార్ప్ సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మనకు ఎక్కడెక్కడ ఏరియాలో ఎక్కడెక్కడ ఎలా కావాలో ఆ విధంగా మనం బ్రష్ సైజ్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వర్క్ చేసుకోవాలి. సో మనం ఫస్ట్ అయితే ఫేస్ అయితే స్మూత్ చేసుకుందాం, దాని తర్వాత డీటెయిల్స్ స్మూత్ చేసుకుందాం, దాని తర్వాత హెయిర్ ఏరియాకి వెళ్దాం. సో స్టెప్ బై స్టెప్ చేసుకుందాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు యాంగిల్ అనేది ఈ విధంగా ఉంది కాబట్టి మనం స్మూతింగ్ కూడా అదే యాంగిల్లో స్మూత్ చేసుకోవాలన్నమాట ఇలా. సో మనకు ఫేస్ యొక్క స్ట్రక్చర్ అనేది తెలిసి ఉండాలన్నమాట. సో దాన్ని బట్టి మనం ఇక్కడ స్మూతింగ్ అనేది చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ నోస్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి ఇలా డౌన్ ఉంటుంది కదా ఇక్కడ, సో అలాగే డౌన్లోకి తీసుకోవాలి మనం. ఇక్కడ మనకు ఐ ఏ యాంగిల్లో ఉంటుందో అదే డైరెక్షన్లో మనం ఇక్కడ స్మూత్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ కర్వ్ లాగా ఉంటుంది కదా, సో ఇట్లా మనం కర్వ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సేమ్ అలాగే ఇట్ సైడ్ ఐ కూడా కర్వ్తోనే చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం ఫేస్ ఎలా అయితే చేసుకున్నామో సేమ్ అలాగే ఇక్కడ మనకు రిమైనింగ్ ఏరియా కూడా చేసుకుంటాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇయర్ని వర్క్ చేద్దాం. ఇయర్ పైన ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదంతా లైటింగ్ ఏరియా ఉంది కదా, సో లైటింగ్ ఏరియా ఎక్కడ వరకు అవుతుందో అక్కడ వరకే మనం స్మూత్ చేసుకునే విధంగా చూసుకోవాలి. సో లైట్ ఏరియా పొరపాటున కూడా మనం ఇక్కడ సైడ్ వస్తే అది షేప్ అవుట్ అయిపోతుంది, ఆర్ఎల్స్ ఇది అటు సైడ్ వెళ్ళినా షేప్ అవుట్ అవుతుంది అనమాట. సో అలా కాకుండా మిస్టేక్ కాకుండా మనం మెల్లగా టైం తీసుకొని స్మూత్గా చేసుకోవాలి. సో నేను ట్యూటోరియల్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా చేయడానికే ట్రై చేస్తాను, బట్ మీరు మాత్రం ఇలాంటి వర్క్స్ అనేటివి కొంచెం స్లోగా టైం తీసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మనకి ఇలాంటి వర్క్లో ఎంత టైం కేటాయిస్తే మనకు అవుట్పుట్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో అందుకని మీరు ఏం చేస్తారంటే కొంచెం టైం తీసుకొని స్లోగా చేసుకున్నట్లయితే ఫైనల్ అవుట్పుట్ అనేది ప్రొఫెషనల్గా వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం హెయిర్కి కూడా సేమ్ అలాగే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఇదే బ్రష్తోని మనం ఇలా హెయిర్కి కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ మనకు హెయిర్ అనేది కొంచెం కర్లీగా ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇంకొక బ్రష్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ బ్రష్ కూడా వాడచ్చు. చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ బ్రష్ ఉంది కదా, శాంపుల్ బ్రష్ అని చెప్పి ఇది కూడా వాడచ్చు అనమాట. సో ఇది మనకు ఇక్కడ చూసుకుంటే ఇలా 3 డాట్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇది మనకు హెయిర్కి బాగా హెల్ప్ అవుతుంది. సో కాకపోతే ఏంటంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇది. ఇట్లా 3 డాట్స్ ఉంటాయి కాబట్టి బ్రష్ సైజ్ అనేది చాలా సన్నగా పెట్టుకొని వర్క్ అనేది చేయాలి. సో ఇట్లా మెల్లగా చేసుకుంటా పోతే మనకు హెయిర్ అనేది కూడా
ఆయిల్ పెయింట్ ఎఫెక్ట్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ హెయిర్ కాబట్టి ఈ హెయిర్ అనేది బౌండరీ దాటి పోవచ్చు అనమాట, ప్రాబ్లం ఏం లేదు. సో అందుకని నేను ఈ సెలెక్షన్ అనేది డిసెలెక్ట్ తీసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ హెయిర్ అనేది బౌండరీ దాటి పోయినా కూడా మనకు పెద్ద ప్రాబ్లం అనేది ఏమి ఉండదు అనమాట. మనం హెయిర్ మీద వర్క్ చేసినట్టే ఇక్కడ బియర్డ్ పైన కూడా వర్క్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం డిఫరెన్స్ అయితే చూద్దాము. సో ఇది వచ్చేసి మనకు బిఫోర్ అనమాట, ఇది వచ్చేసి ఆఫ్టర్. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ హెయిర్లో కానీ స్కిన్లో కానీ డిఫరెన్స్ అయితే చాలా వచ్చింది. సో ఇది వచ్చేసి మనకు జస్ట్ మనం ఫేస్ అండ్ హెయిర్ పైన చేస్తున్నాము, డ్రెస్ పైన చేయట్లేదు. సో ఇలా మనం చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం రిమైనింగ్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేస్తాం అనమాట. జస్ట్ లైక్ కలర్స్ అండ్ స్మాల్ డీటెయిలింగ్స్ అయితే యాడ్ చేస్తాం అనమాట. సో దానికోసం ముందుగా మనం ఫస్ట్ ఇక్కడ ఏం చేసుకుందామంటే కొంచెం మన బ్యాక్గ్రౌండ్ అయితే సైజ్ ఇంక్రీజ్ చేసుకుందాం. సో ఇక్కడ నుంచి నేను క్రాప్ టూల్ తీసుకొని కొంచెం ఇక్కడ సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఓకే, సో గైస్ ఇది వచ్చేసి పార్ట్ 1 వీడియో. ఫుల్ వీడియో కోసం పార్ట్ 2 చూడండి.